నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నగరం సంతపేట చౌటపల్లి రోడ్డుకు 3 కోట్లతో డైనమిక్ ఎమ్మెల్యే గురజాల గారి ద్వారా భూమి పూజ చేయడం జరిగింది. తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది ఇక్కడ చౌటపల్లి నుండి సంతపేటకు పోయే రోడ్డు చాలా సంవత్సరాలుగా ఇది మా కోరిక, మా ప్రజల కళ అన్నారు నాయకులంతా. నన్ను దాదాపు 1 సంవత్సరంగా నా వెనకబడి ఈ రోడ్ వేయమన్నారు. కాకపోతే బడ్జెట్ కాస్ట్ కాబట్టి కొద్ది ఆలస్యం అయింది. అనౌన్స్ అయిన తర్వాత భారీగా వర్షాలు పడి ఒక 2-3 జాగాల్లో వాటర్ సీపేజ్ ఉందని చెప్పి అందులో మళ్ళీ తార్ రోడ్ వేస్తే అది లేచిపోతుందని చెప్పి మళ్ళీ కాసేపు అయినాక అందరూ వచ్చి సార్ అది తార్ రోడ్ వేస్తే నిలవదు అన్నారు. కాబట్టి 15th FC ఫైనాన్స్లో ఈ రోడ్డుని పెట్టడం జరిగింది. 3 ఫేజ్గా పెట్టాం. ఫేజ్ 1లో వచ్చి 1,08,00,000, ఫేజ్ 2లో వచ్చి 1,70,00,000, ఫేజ్ 3లో 18 లక్షలు. అంటే ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అందరూ చెప్పినట్టు సంతపేట భలే అదృష్టం చిత్తూరులో. నన్ను చాలా మంది అడిగారు, ఏం సార్ మీరు సంతపేటకి అన్నీ చేస్తున్నారు, గాంధీ రోడ్ కాడ నుండి ఆడేసిన సెంటర్ లైటినింగ్ కాడ నుండి కేంద్ర విద్యాలయం కాడ నుండి రేపో మాపో నీళ్లు కూడా ఇవ్వబోతాం. పెద్ద ట్యాంక్ కట్టి రెడీ అయిపోయింది, అది కూడా వారంలో పూజ ఉంది. తర్వాత ఇప్పుడు చౌటపల్లి రోడ్ కావచ్చు, ఇంకా కాలువ మొన్న ఎప్పుడో భారీ వర్షం పడినప్పుడు అప్పుడే చెప్పినట్టు దొరకన్న ఆ ఇందిరానగర్ కాలనీ అంతా నన్ను తిప్పినాడు. ఎవరు చూడు రోడ్డు లేదు, కాలువ లేదు, ఇండ్లు కట్టుకునేసి ఉండారు. ఇంకొందరు కాలువల పైన పోయి ఇండ్లు కట్టేసి ఉండారు. నన్ను తొడుకొని పోయి నీళ్ళు వచ్చినాయంటే నేను ఏం చేసేది? డెమాలిషన్ చేయమంటే మళ్ళీ నాయకులతోనే వస్తారు, 1-2-3. సార్ అది మన పార్టీనో ఇంకొకటో ఏదో చెప్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది, అభివృద్ధి చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేనో, ఒక కౌన్సిలరో, ఒక కార్పొరేటరో లేదా ఒక నాయకుడి వల్ల సాధ్యం కాదు. ప్రజలందరూ కూడా మీరు సహకరించి రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎవరైతే అభ్యర్థులుగా మేము పెడతామో వారిని భారీ మెజారిటీతో గెలిపించినప్పుడు మాత్రమే మీ ఇండ్ల ముందర కూడా మళ్ళీ రోడ్డు కాలువ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ రోడ్లు అవుతున్నాయి. అది ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినందుకు నా బాధ్యత. నెక్స్ట్ బాధ్యత ఎవరికి ఉంటుంది? స్థానికంగా మీరు ఎవరైతే మేము చెప్పిన అభ్యర్థిని ఎన్నుకుంటారో అతను రేపు నుండి మళ్ళీ మీ ఇంట్లో ముందర పనిచేస్తాడు. ట్యాప్ వాటర్ కావాలన్నా, కాలువలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, ఇంకా ఏదన్నా కావాలన్నా కూడా మీకు స్థానికంగా ఉండి పని చేయాల్సిన నాయకుల్ని రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు మేము వేరే పార్టీలో లెక్క ఇట్లా చూపించేసి నువ్వు కార్పొరేటర్ పోయి వసూలు చేసుకున్నారా అని చెప్పము. మేము మీ ముందరికి అభ్యర్థిని పంపించి ఓట్లు అడిగి మనం ఏం పని చేసినామో చెప్పి మళ్ళీ రేపు ఏం పని చేయాలో కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పమని అభ్యర్థిని నిలబెట్టి కష్టపడి గెలిపించే బాధ్యత మీ అందరిపైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైతే కావాలని సంతపేట కమిటీ వారు కావచ్చు, ఇంకా ఇక్కడ ప్రజలు అడిగారో వాటన్నిటినీ కూడా ఇంకా 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇప్పుడు దాకా 2 సంవత్సరాలే గడిచింది. ఆ 2 సంవత్సరాల్లో కూడా మీకు లైట్లు, సెంటర్ లైటు, ఎడ్యుకేషన్ పరంగా కేంద్ర విద్యాలయము, నీళ్లు తాగడానికి వాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు రోడ్లు లేదంటే రోడ్లు, లైట్లు అన్నీ కూడా వేస్తున్నాం. ఇవన్నీ ఇంత బాగా చేసినాము అంటే రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మీరు మహిళలే ముందుండి నడిపించాలి. ఈరోజు కూడా ఎక్కువ మంది మహిళలే వచ్చారు. మా ప్రభుత్వం కూడా మహిళల కోసమే పనిచేస్తుంది. తల్లికి వందనం ఇచ్చినా మహిళలకే, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా మీకే, స్త్రీ శక్తి ఇచ్చినా మీకే. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇయ్యాలని ఉన్నాడు, ఇంకా చెప్పలేదు మా ముఖ్యమంత్రి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మహిళల కోసమే. కాబట్టి మీరు ముందుండి నడిపించాలి. మీరే మీ ఇంట్లో మీ మగవారిని, మీ పిల్లల్ని మెప్పించి ఒప్పించి కూటమి ప్రభుత్వానికి ఓటేసే విధంగా మీరు ప్రలోభ పెట్టాలి. వేరే వాళ్ళు వస్తారు ప్రలోభ పెట్టడానికి. ఆ నిమిషానికి 500, 1000 ఓటు ఇచ్చేసి రాజకీయ పరంగా నెగ్గి ఇబ్బందులు పెట్టాలని చూస్తారో దానికి తావు ఇవ్వకుండా మీ అందరూ దాటిగా అప్పుడేగా
అందరూ చెప్పినట్టు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంకా మీకు కావాల్సిన సంక్షేమాలు అభివృద్ధి చేయగలుగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ చౌటపల్లి సంతపేట ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.